ఈరోజు మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగాన్ని మనం చదువుతున్నాం. చాలా మంది పురుషులు ఆతురతతో ఎదురు చూస్తున్నటువంటి సబ్జెక్ట్. అవునా? ఎప్పుడెప్పుడు రెండో అధ్యాయం అయిపోతుందా, మూడో అధ్యాయంకి ఎప్పుడు ఎదురు అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తాడా అని, ఈ వీక్ అన్నా ఉంటుందో లేదో అని కొంచెం మంది ఆ విధంగా వచ్చినారు. మొత్తానికి మనం మధ్యలోకి వచ్చేసినాం అనమాట. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోకి వచ్చాం. 5 అధ్యాయాలు ఉన్నాయి, 3వ అధ్యాయంలోకి వచ్చాం. ఈ మేజర్ టాపిక్ ఏంటంటే శ్రమల గురించి మాట్లాడుతుంది. హింసలు దాదాపు 18 సార్లు 18 టైమ్స్ సఫరింగ్ అనేటటువంటి మాట ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఆ యొక్క శ్రమల్లో ఎట్లా ఉండాలి అనేటటువంటి దానికి ఆయన ప్రోత్సహిస్తూ తరువాత క్రీస్తులో మన యొక్క ఆధిక్యతలను ఆయన మాట్లాడి 2వ అధ్యాయంలో, ఆ తర్వాత ఇది కంటిన్యూ చేయడం మనం చూస్తున్నాం. సో మంచి చల్లటి వాతావరణంలో ఉన్నాం కదా, రోజు ప్రతి వారం కూడా వేడివేడిగా అయిపోతూ ఉంటుంది మనకి. థ్యాంక్ యూ అశోక్ ఫర్ బ్రింగింగ్ నైస్ కూలర్స్. సో ఇక్కడ కనుక మనం 2వ అధ్యాయం ఎప్పుడైతే 11వ వచనంలో ఆయన మన బాధ్యతల గురించి మాట్లాడుతున్నాడో, శక్తివంతమైనటువంటి మాటను అక్కడ మాట్లాడాడు. చాలా శక్తివంతమైనటువంటి మాట. ఏంటది? ముఖ్యంగా 15వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఏలయనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. అంటే మంచి పనులతో మూర్ఖుల నోరు ముయ్యాలి అనేటటువంటి దేవుని యొక్క చిత్తం. ద గ్రేటెస్ట్ డిఫెన్స్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ టు డూ గుడ్ వర్క్స్. మంచిగా జీవించడమే మనం డిఫెండ్ చేసుకోవడం అనేటటువంటి అంశాన్ని పేతురు ఒక ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో, ఒక కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలకి మాట్లాడుతున్నాడు. మూర్ఖులు, నిందలు వేసేవారు, లేకుంటే మీ పైన చెడ్డ మాటలు మాట్లాడేవాళ్ళు, లేకుంటే తప్పుడు మాటలు మాట్లాడేవాళ్ళు, మిస్అండర్స్టాండ్ చేసుకుని మాట్లాడే వాళ్ళ నోరు మీరు ముయ్యాలంటే మీరు యుక్త ప్రవర్తన గలవారై ఉండాలి, సత్ప్రవర్తన గలవారై ఉండాలి, మంచి ప్రవర్తన గలవారై ఉండాలి. కాబట్టి ఏంటది? మంచి ప్రవర్తనతో మూర్ఖుల నోరు మనం మోస్తాం. మన నోరుతో ముయ్యాల్సిన పని లేదు. దూషణకి ప్రతి దూషణ అవసరం లేదు. ఆ విషయాలు ఇక్కడ మనం క్రీస్తు యొక్క జీవితంలో మనం చూస్తాం. అవి చెప్పుకుంటూ మొట్టమొదటిగా ఏమొస్తాడైనా, ఈ యొక్క రాజు అంటే గవర్నమెంట్కి మనం విధేయతగా ఉండడం వలన, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క అధికారానికి మనం లోబడడం వలన మన యొక్క ప్రవర్తన వాళ్ళ యొక్క నోరు మూస్తుంది అని చెప్పాడు. నెక్స్ట్ మనం ఏం చూస్తున్నాం? ఎంప్లాయీస్, ఉద్యోగస్తుల గురించి, పని చేసుకునేటటువంటి వాళ్ళ గురించి. మన పని ప్లేసెస్లో మీ యజమానులకి మీరు లోబడడం వల్ల, అంటే వాళ్ళని గౌరవించడం వలన, మర్యాదపూర్వకంగా దేవుని యొక్క భక్తి అక్కడ చూపించడం వలన అక్కడ కూడా వాళ్ళ యొక్క నోరు మనం మూస్తాం. మన యొక్క ప్రవర్తన ద్వారా సనుక్కోకుండా టైంకి వెళ్ళడం, ఆ దేవుని యొక్క అధికారాన్ని ప్రాముఖ్యంగా అక్కడ గౌరవించినప్పుడు వాళ్ళ యొక్క నోరు మూస్తాం. సో 3వదిగా ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం, అటువలే. చూస్తున్నారా? ప్రారంభ వచనంలోనే ఏమని కనిపిస్తుంది మనకి? అటువలే. అటువలే అంటే ఏంటి? లైక్ వైజ్, ఇన్ ద సేమ్ మేనర్. పైన చెప్పిన విధంగా పైన 3 అంశాలు చెప్పాడు. ఒకటి ప్రభుత్వం గురించి చెప్పాడు, 2వది పని వాళ్ళ గురించి చెప్పాడు, 3వది యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పాడు. ఈ 3 అంశాలు చెప్పిన తర్వాత ఆ విధంగా స్త్రీలారా అని చెప్తున్నాడు. ఆ విధంగా స్త్రీలు ఏం చేయాలో ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి గట్టిగా ప్రార్థన చేస్తాం. మనం స్త్రీలు బాగా విని లోపడాలని కదా. అందరికి కూడా ఈ యొక్క వాక్యం అర్థం కావాలి. పురుషులు కూడా మీ యొక్క పిల్లలకి మీరు నేర్పించవచ్చు. చిన్న పిల్లలు వాళ్ళు స్త్రీలుగా వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎదుగుతున్నప్పుడు వాళ్ళు కాబోయేటటువంటి భర్తలకి, పెద్దలకి ఏ విధంగా లోబడాలనేటటువంటి చిన్నప్పటి నుంచి నేర్పించాలి. సడన్గా పెళ్లి చేసేసి మీరు లోబడాలంటే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది చెప్పండి? కాబట్టి పురుషులు జాగ్రత్త వినాలి, స్త్రీలు కూడా జాగ్రత్త వినాలి. రైట్? ఈరోజు స్త్రీల గురించి ప్రత్యేక సదస్సు, స్త్రీల సదస్సు, ఈరోజు స్త్రీల వారం. ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా యొక్క సమయంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యం జీవం కలిగినది, మీ వాక్యం శక్తి కలిగినది, మీ వాక్యం మా జీవితాలని నడిపిస్తుంది ప్రభువా. ఒక దీపముగా, ఒక వెలుగుగా, ఒక చుక్కానిగానైనా
మేము ఏ విధంగా జీవించాలో, ఈ లోకంలో ఏ విధంగా మేము ప్రవర్తించాలో చాలా చక్కగా మీ వాక్యంలో మీరు పొందుపరిచారు. దానిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ బిడ్డలుగా మిమ్మల్ని ఆశ్రయించినటువంటి వారిగా అయినా మీ వాక్యాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని పాటించడానికి ఆ విధేయత కలిగిన మనస్సును మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అటువలే స్త్రీలారా, ముఖ్యంగా ఇక్కడ స్త్రీలు అనేటప్పుడు పెళ్లి చేసుకున్నటువంటి స్త్రీల గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఆ యొక్క సందర్భం మనం కనుక గమనించినట్లయితే, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. వాస్తవానికి భర్తలకి లోబడి ఉండుడి అనేటటువంటి తర్జుమా చేయొచ్చు. మూల భాషలో భర్త అలాగే పురుషుడు అనేటటువంటికి ఒకే పదం వాడబడింది. స్త్రీకి భార్యకి ఒకటే పదం వాడబడింది. కాబట్టి సందర్భాన్ని బట్టి భర్తల, స్త్రీల, పురుషుల అనేటటువంటిది చేయడానికి ఆ యొక్క ట్రాన్స్లేటర్స్కి చాలా ఆ యొక్క స్వేచ్ఛ అనేటటువంటిది ఉంది. మీ సొంత భర్తలకి మీరు లోబడి ఉండండి అని చెప్తున్నాను ఇక్కడ. వాస్తవానికి ఇక్కడ మనం కనుక గమనించినట్లయితే స్త్రీలకి 6 వచనాలు ఇచ్చాడు పేతురు. ఎంత మీరు అదృష్టవంతులో తెలుసా? మీరంటే ఎంత ఇష్టమో చూడండి. 6 verses. He has taken 6 verses. అవన్నీ తీసుకొని మీరు ఎట్లా ఉండాలని స్త్రీలకి చెప్తున్నాడు. కేవలం ఒకటే ఒక వచనం తీసుకొని మనకి చెప్తున్నాడు. బాధపడుతున్నారా మీరు? ఒక్కటే ఆ ఒక్క వచనం మేము ఫుల్ఫిల్ చేస్తే సరిపోతుంది. మీరు మటుకు 6 వచనాలు మీరు ఖచ్చితంగా పాటించాలి అని ఎవరైనా అనుకుంటే పొరపాటే. మీరు కనుక ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 5వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే పెళ్ళిళ్ళు ఎక్కువ మాట్లాడతారు. అక్కడ పురుషులకే బాగా వాయించి పెట్టాడు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 25 నుంచి దాదాపు 29 దాకా మనకి, రైట్? సో ఇక్కడ ప్రాముఖ్యంగా ఈ యొక్క సందర్భం మనం కనుక గమనిస్తే, ఒక అవిశ్వాసుల్లో ఉన్నటువంటి వాళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు మిగతా భాగస్వామి విషయంలో ఏం చేయాలి అనేటటువంటి ఆ యొక్క విషయాన్ని పౌలు భక్తుడు 1 కొరింథీ 7లో మాట్లాడతాడు. కానీ అట్లాంటి సందర్భం, పర్టికులర్గా అటువంటి సందర్భం లేకపోయినప్పటికీ స్త్రీలని ఆయన బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని, అంటే అవిశ్వాసులుగా ఉన్నటువంటి ఒక కుటుంబంలో ఒక స్త్రీ నమ్ముకున్నప్పుడు ఆమె ఏ విధంగా జీవించాలి అనేటటువంటి సందర్భాన్ని ఇక్కడ వాడుతున్నాడు అనమాట. ఒకప్పుడు వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోలేదు, ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నారు. ఆమె ఇప్పుడు విశ్వాసురాలు అయిపోయింది, యేసుక్రీస్తు నమ్ముకున్నారు. కానీ తన యొక్క భాగస్వామి, తన యొక్క భర్త అవిశ్వాసిగా ఉన్నాడు, నమ్ముకోలేదు. ఏం చేయాలి? వదిలిపెట్టేయాలా? వదిలిపెట్టి వేరే పెళ్లి చేసుకోవాలా? లేకుంటే ఆయన కంటే నేను ఎక్కువగా విలువైనటువంటి వ్యక్తిని కదా, ఇప్పుడు యేసుక్రీస్తు నమ్ముతున్నాను కదా, పరలోకానికి వెళ్తున్నాను కదా, కాబట్టి సుపీరియర్ యాటిట్యూడ్ కలిగి ఉండాలా? ఏం చేయాలి అనేటటువంటి ధోరణిలో ఆలోచనలు ఉండవచ్చు అన్నమాట. అదే సమయంలో ఇక్కడున్నటువంటి కల్చర్లో ఇంకొక దారుణమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. స్త్రీలకి ఎటువంటి స్వేచ్ఛ లేనటువంటి, హక్కు లేనటువంటి పరిస్థితి. వాస్తవానికి పురుషుడు వివాహం చేసుకుంటే, పురుషుడు యేసుక్రీస్తు నమ్ముకుంటే ఆటోమేటిక్గా స్త్రీలు కూడా నమ్ముకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నమ్ముకో, చర్చికి పోతున్నా, నువ్వు కూడా రా అంటే అయిపోయా, కథం, అక్కడ అయిపోతుంది అనమాట. అంత పవర్ ఉంది వాళ్ళ యొక్క. అంటే వాళ్ళు కనుక వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళ కూతుర్ని చంపినా లేకుంటే భార్యల్ని చంపినా కేసు లేదు. రోమన్ ప్రభుత్వం ప్రకారంగా ఎటువంటి కేసు కూడా లేదు, వాదన ఏం లేదు. తనకి ఇష్టం లేదు, తన దృష్టిలో చెడు చేసింది కాబట్టి చంపేశారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నారనమాట స్త్రీలు అక్కడ. కాబట్టి పురుషుడు నమ్ముకుంటే ఎక్కువ ప్రాబ్లం లేదు. కాబట్టి పురుషుడు ఎట్లుండాలో ఇక్కడ చెప్పాడు ఇక్కడ. కానీ స్త్రీలు నమ్ముకున్నప్పుడు వాళ్ళు ఎట్లుండాలి? ఇట్లాంటి పురుషులతో ఎట్లుండాలి? నేను నా పైన సంపూర్ణ అధికారం కలిగినటువంటి పురుషులతో ఎట్లుండాలి? నా యొక్క నమ్మకాలు లేనటువంటి పురుషులతో నేను ఎట్లా జీవించాలి? ఈ క్రైస్తవ జీవితంలో నేను ఎట్లా కొనసాగాలి అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో దేవుడు పేతురు ద్వారా మాట్లాడుతున్న మాటలు. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, స్త్రీలారా, పైన చెప్పిన విధంగా గవర్నమెంట్కి ఎట్లా లోబడాలో, మీ బాసులకి, మీ యజమానులకి ఎట్లా లోబడాలో అర్థం చేసుకునేవి చాలా ఇంపార్టెంట్. యేసయ్య ఎట్లా లోబడాడో
ఆ విధంగా మీరు కూడా మీ భర్తలకి లోబడి ఉండాలి. మీ భర్తలకి మీరు లోబడి ఉండాలి. సబ్మిషన్, మానవ అధికారానికి లోబడి ఉండాలి అనేటటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక భార్య అంటే క్రైస్తవ స్త్రీ తన పురుషుడు, క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా ఎవరైనా సరే ఆ వ్యక్తికి లోబడాలి. అంటే ఏంటి? దేవుడిచ్చినటువంటి అధికారాన్ని గౌరవించాలి. దేవుడు ఈ భర్తని నాకు ఒక అధికారిగా ఈ ఇంట్లో పెట్టాడు కాబట్టి ఆ దేవుని అధికారానికి నేను గౌరవిస్తున్నాను అనేటటువంటి ఒక మంచి హృదయం, మంచి యాటిట్యూడ్ తనకి ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ. ఆ విధంగా ఉండడం వల్ల ఏం జరుగుతుంది చూడండి. అందువలన ఆ విధంగా ఉంటే వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే, వాక్యముని పాటించకుండా ఉంటే, ఒక అవిశ్వాసిగా ఉన్నట్లయితే అని అర్థం. ఒక్కసారి అవిధేయత గురించి మాట్లాడడం లేదు ఇక్కడ. కంటిన్యూస్ డిసొబీడియన్స్ అది కేవలం అవిశ్వాసులు మాత్రమే చేస్తారు, రైట్? కన్సిస్టెంట్ డిసొబీడియన్స్. ఆ విధంగా ఉన్నప్పుడు వారు అంటే ఆ భర్తలు, అవిశ్వాసులైనటువంటి మీ భర్తలు, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మీ యొక్క సొంత భర్తలు ఏం చేస్తారు? వాళ్ళు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యం లేకుండానే, అంటే మాటలు లేకుండానే, వాక్యం అంటే ఇప్పుడు ఏంటి? దేవుని వాక్యం కాదు ఇక్కడ. మాటలతో కాకుండానే, మీ ప్రసంగాలు అవసరం లేదు, మీ మాటలతో వాళ్ళని ఒప్పించాల్సిన అవసరం లేదు. యేసయ్యని నమ్ముకోండి, దేవుని నమ్ముకోండి, నరకానికి పోతారని చెప్పాల్సిన పని లేదు అక్కడ. స్త్రీలకు ఉన్నటువంటి ఒక గొప్ప బాధ్యతని ఇక్కడ ఇచ్చారనమాట. ఏ రిలేషన్షిప్ కూడా ఇటువంటి వాగ్దానం లేదు. కేవలం భార్యాభర్తల సంబంధంలో పురుషులకు కూడా లేనటువంటి ఆ యొక్క బాధ్యత స్త్రీలకు ఇచ్చాడు అక్కడ. వాక్యం లేకుండానే, మాటలు లేకుండానే, మీరేం మాట్లాడకుండానే, వితౌట్ ఎ వర్డ్, మీ ప్రవర్తన ద్వారా భార్యల యొక్క నడవడి వలన, ప్రవర్తన వలన రాబట్టబడవచ్చును అని చెప్తున్నాడు. దట్ ఈస్ నెంబర్ 1. ఒకటేంటంటే దేవుని అంటే మీ భర్తకి మీరు లోబడి ఉండాలి అనేటటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. ఎటువంటి ప్రవర్తన వలన? మాటలు లేకుండానే వాళ్ళు దేవుడి దగ్గరికి వస్తారు చెప్పండి. భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన. ఈ భయం అంటే ఏంటి? భయం 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 ఏంటి భయం? ఇక్కడ చూడండి, భయం కింద కూడా మీరు 6వ వచనంలో కూడా చూస్తే, లాస్ట్ వచనంలో, ఏ భయమునకు బెదరకున్న ఎడల ఆమెకు పిల్లలు అవుదురు అని ఉంది. ఇక్కడ భయం, ఇక్కడ కూడా భయం ఉంది. కానీ ఇక్కడ భయంకి, ఇక్కడ 2వ వచనంలో ఉన్నటువంటి భయము రెండు వేరు పదాలు. 2వ వచనంలో ఉన్నటువంటి భయం, 6వ వచనంలో ఉన్నటువంటి భయం వేరు పదాలు. 6వ వచనంలో ఉన్నటువంటి భయం సర్వసాధారణమైనటువంటి భయం గురించి మాట్లాడుతున్నాడు. కానీ 2వ వచనంలో ఉన్నటువంటి భయం దేని గురించి మాట్లాడుతూ తెలుసా? గడగడ వణకడం గురించి మాట్లాడుతున్నాడు. నీళ్ళంటే భయం ఎంతమందికి ఉంటుంది? ఒకవేళ నీళ్ళంటే భయం అన్నప్పుడు ఎట్లుంటుంది? ఆ నీళ్ళు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని తోసేటప్పుడు ఎట్లుంటుంది? మీకు గుండె ఆగిపోయినట్టు అనిపిస్తుంది. భయం భయం. ఒక మీ యొక్క బాస్ అంటే మీకు ఎట్లుంటుంది? భయం, రైట్? ఏమంటాడో ఏమో అనేటటువంటి భయం అనేటటువంటిది ఉంటుంది, రైట్? ఫోబోస్ అనేటటువంటి ఒక మూల పదాన్ని ఉపయోగించారు. భర్త అంటే గజ 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 వణకాలి. వీళ్ళు చూడు, పురుషులు ఎంత సంతోషంగా ఆ ముఖంలో చిరునవ్వులు. భర్తకి ఎంత గౌరవం ఇవ్వాలంటే ఎదురు మాట్లాడకూడదు. నీ బాస్తో ఎదురు మాట్లాడతారా? కథ మీ యొక్క ఉద్యోగం బంద్. ఎదురు మాట్లాడరు మీరు. ఎందుకు? ఎదురు మాట్లాడితే నా ఉద్యోగం పోతుంది. అయినా సరే ఆ బాస్తోని ఎంత వినయంగా ఉంటారు కదా. కొంతమంది బాసుల దగ్గర చూస్తే వాళ్ళ వినయం చూస్తే మనకి చాలా షాక్ అనిపిస్తుంది. ఇంట్లో నిజంగా ఇట్లా ఉంటారా అనిపిస్తుంది, స్త్రీలైనా పురుషులైనా సరే. సో ఏ విధంగా అయితే బాస్ ఒక యజమానుడి దగ్గర, ఒక గవర్నమెంట్ అఫీషియల్ దగ్గర భయం అనేటటువంటిది ఉందో, అటువంటి భయం ఉండాలి మీకు భర్తల దగ్గర అనేటటువంటి ఇక్కడ చెప్తున్నాడు. ఏంటది? ఎంతో గౌరవం. గౌరవం ఉంటేనే ఎదురు మాట్లాడరు, అవునా కదా?
గౌరవం లేకుంటే ఎదురు మాట్లాడతాడు. ఒకరు మాట్లాడితే నువ్వు ఎదురు మాట్లాడు. అట్లా ఎదురు మాట్లాడితే నువ్వు ఏ విధంగా ఆ బిడ్డని క్రీస్తు దగ్గర రప్పిస్తావు? అసలు ఏ విధంగా అది లోబడ్డం అంటున్నారు? లోబడ్డం అంటే దేవా నువ్వు అధికారం ఆయనకి ఇచ్చినవు, ఆ అధికారానికి నేను లోబడతా అని నిన్ను సమర్పించుకోవడం. నువ్వు ఎదురు మాట్లాడడం వల్ల నువ్వు లోబడ్డం లేదు. వాళ్ళు ఒకటంటే నువ్వు మళ్ళీ తిరిగి నువ్వు ప్రతిదాడి చేసినప్పుడు నువ్వు లోబడ్డం లేదని తెలుసుకోవాలి. కొంతమంది తల్లులు అంటే భార్యలు పిల్లల ముందే భర్తకి కరెక్షన్ చేస్తారు. వీళ్ళు చాలా మేధావులు. చాలా దయనీయమైన పరిస్థితి అండి. అది లోబడ్డం కాదు, అసలు భయంతో కూడిన ప్రవర్తన కానే కాదు. నీ పిల్లల ఎదుట, లేకుంటే వేరే వాళ్ళ ఎదుట, సంఘం ఎదుట, వేరే కుటుంబాల ఎదుట భార్య భర్తకి క్లాస్ వీకడం ఎట్లాంటి చెప్పండి? కొంతమంది వీక్తారు, అట్లా చూస్తూనే ఉంటాం. భర్త చెప్పడు కానీ లోపల నలిగి పోతా ఉంటాడు. అవునా? కొంతమంది అక్కడే ఏదో ఒకటి వేస్తారు, కొంతమంది లోపల చాలా నలుగుతూ ఉంటారు. దేవుడు పురుషుడికి ఏది ప్రాముఖ్యమైనటువంటిదో చెప్పాడు కాబట్టి ఆ ప్రకారంగా మనం చేయాలి. రెస్పెక్ట్ అనేటటువంటిది వాళ్ళ డిఎన్ఏ అన్నమాట. వాళ్ళకి ఒక ఫెవిక్విక్ లాంటిది. రెస్పెక్ట్ అనేది మీరు ఇస్తే ఇంకా అయిపోయినారు, వాళ్ళు మిమ్మల్ని అతుక్కుంటారు. ఇంకా మీరు వద్దన్నా మీ వెనకాలే ఉంటారు, మీ తోక చుట్టే ఉంటారు. రెస్పెక్ట్ ఇస్తే. రెస్పెక్ట్ ఇవ్వకపోతే మీరు ఎంత ప్రయత్నించినా, బిర్యానీ చేసినా, ఇక మీరు ఎన్ని ప్రయత్నాలు చేసి వాళ్ళ వెనకాల పడాలని మీరు ప్రయత్నం చేసినా పడరు. ఇంపాసిబుల్. గౌరవంతో అంటే ఏంటి? ఎదురు మాట్లాడొద్దు, రెస్పెక్ట్తో మాట్లాడాలి. వేరే వాళ్ళ ముందు అస్సలకి సరి చేయకూడదు. సరి చేయాలి. భర్తలు సరిగా లేకపోతే ఏం చేయాలి? భర్తలు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే ఏం చేయాలి? భార్యలు భర్తలు బాధ్యతాయుతంగా లేకపోతే ఏం చేయాలి? ఖచ్చితంగా వాళ్ళని సరి చేయాలి, కానీ ఒంటరిగా చేయాలి. అది సీక్రెట్. నువ్వు సడన్గా పిల్లల ముందే వేసినావు అనుకోండి, వేరే వాళ్ళ ముందే వేసినావు అనుకోండి, విసుక్కుండా వేసినావు అనుకోండి, కసురుకుండా వేసినావు అనుకోండి, అది ఏ విధంగా కూడా నీ భర్తని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఇంకా ఎక్కువ కోపం తెప్పిస్తారు. ఇంకా వాళ్ళు హిట్లర్లా తయారవుతారు. మీరు అనుకోవచ్చేమో దేవుని యొక్క కృపలో క్రైస్తవ భర్తలు కొంచెం అణిగిమణి ఉండొచ్చేమో, కానీ వాళ్ళ విశ్వరూపం కనుక దాల్చినారంటే మీకు తెలుసు, మీ విశ్వరూపం దాలిస్తే కూడా వాళ్ళకి తెలుసు. కానీ ఇప్పుడు మనం క్రైస్తవ స్త్రీలుగా ఎట్లుండాలో మనం నేర్చుకుంటున్నాం. రైట్? ఏ విధంగా ఉండాలా? ఎదురు మాట్లాడకూడదు, సరి చేయకూడదు. ఎప్పుడు? వేరే వాళ్ళ ఎదుట సరి చేయకూడదు. అత్తమామల ఎదుట, తల్లిదండ్రుల ఎదుట. అది భార్యకు కూడా వర్తిస్తుంది. భార్యను కూడా వేరే వాళ్ళ ముందు సరి చేయడం కరెక్ట్గా, అది గౌరవించడం కాదు. తర్వాత మనం వస్తాం, పురుషులకు వచ్చినప్పుడు వస్తాం. ప్రాముఖ్యంగా ఇప్పుడు స్త్రీల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నీ భర్తని గౌరవపూర్వకంగా నువ్వు మాట్లాడకపోతే, ఎదురు మాట్లాడితే నువ్వు భయంతో ప్రవర్తించడం లేదు. నువ్వు ఎంత త్యాగం చేసినా సరే నీ భర్తను క్రీస్తు వైపుకు రాణించలేవు. ఆ తర్వాత ఇంకో మాట కూడా ఉంది, భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన అని ఉంది ఇక్కడ. యాక్చువల్గా పవిత్ర ప్రవర్తన అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకమైన ప్రవర్తన. అర్థమవుతుందండి? కేవలం దాంపత్య జీవితంలో మాత్రమే పవిత్రంగా ఉండే దాని గురించి మాట్లాడడం లేదు ఇక్కడ. ఒక ప్రత్యేకమైనటువంటి జీవిత విధానం, నీ యొక్క యాటిట్యూడ్ గురించి మాట్లాడు. నువ్వు వేరే వాళ్ళని సంబోధించే విధానం గురించి మాట్లాడు. నువ్వు వేరే వాళ్ళకి నీ భర్త గురించి ఏ విధంగా నువ్వు మాట్లాడుతున్నావు అనే దాని గురించి కూడా ఇది ఉంటుంది. కొంతమంది వాళ్ళ భర్త యొక్క పరువుని పీకి పడేస్తారు వేరే వాళ్ళ దగ్గర. ఎందుకు చేస్తారో ఏమో వాళ్ళకి తెలియదు, కానీ కొంతమంది భార్యలు భర్త గురించి ఎట్లా మాట్లాడతారంటే అట్లా మాట్లాడతారు. ఒకవేళ నీకు సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యను చెప్పుకునే రీతిలో చెప్పుకోవాలి. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళలో ఒకానొక క్లోజ్ ఫ్రెండ్ ఏంటంటే దేవ, మీ అందరికి తెలుసా? సో నేను మా ఇంట్లో ఇచ్చినటువంటి ఒకానొక ఫ్రీడమ్ ఏంటంటే, నేను ఒకవేళ ఏమన్నా పొరపాటు చేస్తే, ఒకవేళ అంటే నేను పొరపాటు చేస్తే, రైట్, నేను తప్పు చేస్తే, నేను ఒక హిట్లర్ లాగా ఉంటే, నా వల్ల మీరు స్ట్రగుల్ అయితే పింకీకి కానీ రిక్కీకి డానికి కానీ ఎప్పుడైనా సరే ఎనీ టైం దే కెన్ యాక్సెస్ టు దేవ.
ఎప్పుడైనా వెళ్ళి దేవా ఫోన్ చేసి ఇట్లా ఉన్నాడు రాజేష్, నాకు పరిశాన్ చేస్తుండు, జర ఏదన్నా పట్టించుకో అని చెప్పొచ్చు. వాళ్ళకి ఆ ఫ్రీడమ్ నేను ఇచ్చేసాను నేను ఆల్రెడీ. సో కొన్నిసార్లు పింకీ నా యొక్క అంటే తనకి ఏమైనా నాలో నచ్చినప్పుడు, లేకుంటే తను చెప్పిన తర్వాత కూడా నేను అగ్రీ చేయకుండా హిట్లర్ లాగా ఉన్నప్పుడు తను చెప్పుకుంటాడు. అప్పుడు దేవ నాకేం చెప్తాడంటే, ఎంత మంచి చెప్తాడు తెలుసా, పింకీ అసలుకి నీ మీద ఒక్క నింద వేయకుండా, నిన్ను డిస్రెస్పెక్ట్ లేకుండా ఎంత మంచిగా చెప్పింది, తన యొక్క బాధను వ్యక్తపరిచిందని ఎన్నిసార్లు అన్నాడు తెలుసా అండి నాకు దేవ. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అంటే తనకున్న బాధ నేను నా వీపు నేను చూడకపోవచ్చు, వాళ్ళకి తగులుతుండొచ్చు గాయాలు సార్. వాళ్ళు ఇప్పుడు దేవ దగ్గరికి వెళ్ళి, అంటే వేరే దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పుకున్నప్పుడు ఆ చెప్పుకునే రీతిలో కూడా సనుక్కోకుండా, నిందలు వేయకుండా, కొంతమంది చెప్పమంటే భర్తని అమానుషంగా నిందిస్తారు తెలుసా అండి. కౌన్సిలింగ్లో జరుగుతూ ఉంటుంది కదా, భర్తని కనీసం పక్కన ఉంటే కూడా, ఎదురుగా కౌన్సిలింగ్ ఉంటే కూడా ఎదురు మాట్లాడతారు, విసిగిస్తారు, లేకుంటే తక్కువ తీసేసి మాట్లాడతారు, లేకుంటే ఇట్లా తీసి పడేసినట్లుగా మాట్లాడతారు. అట్లా చేయకూడదండి. నీకు బాగలేకపోయినా, నీకు కష్టమైనా సరే నువ్వు చెప్పుకునే విధానం చాలా ఇంపార్టెంట్. నీకు ఏం బాధ కలుగుతుందో చెప్పు. నువ్వు నీకు ఎట్లా ఆ యొక్క వ్యక్తి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాడో చెప్పు, ఖచ్చితంగా చెప్పుకోవాలి. కొంతమంది పవిత్ర సావిత్రులు ఎట్లుంటారు తెలుసా అండి, ఏం చేసినా ఇంట్లోనే నలిగి 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 వాళ్ళే భరించి, నేనే ఈ యొక్క ఏమంటారు పవిత్ర మూర్తిని అన్నట్లుగా నలిగిపోతూనే ఉంటారు భర్త కింద. ఎంతగా నలుగుతారంటే ఒకరోజు ఖచ్చితంగా బెల్లుల్లాగా పేలుతారు. అప్పుడు ఇంకా నలిగిపోతారు, అయ్యో అనవసరంగా పేలిపోయినా అని. దాని గురించి కొన్ని రోజులు బాధ, వేదన, ఆ నలిగేదేదో ముందుగానే మీకు ఎంత ఓర్చుకోగలరో, క్షమించగలరో క్షమించేసి, మీ వల్ల కాకపోతే కౌన్సిలర్ దగ్గరికి రండి. మీ నమ్మకం ఎవరిపైన అయితే మీకు నమ్మకం ఉందో, ఎవరైతే మిమ్మల్ని నిజంగా ఆత్మీయంగా నడిపించగలరో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. కొంతమంది ఎవరి దగ్గరికి వెళ్తారు తెలుసా, వాళ్ళని ఇంకా నిప్పుంటే దానిపైన పెట్రోల్ పోసి ఇంకా ఎక్కువ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తారు కొంతమంది. స్త్రీలు కూడా, స్త్రీల గురించి చెప్తున్నా ఇప్పుడు, రైట్. నీకు బుద్ధి చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మీరు మీ మాటలిని ఇంకా కొండెలాడి ఆ వ్యక్తి గురించి ఇంకా నెగిటివ్ మాట్లాడుకొని దాంట్లో ఆనందించేటటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళొద్దు. నిజంగా నీ యొక్క కుటుంబం బాగుపడాలనేటటువంటి దగ్గరికి మీరు వెళ్ళండి. కాబట్టి ఏం చేయాలి? మొదటిగా స్త్రీలు ఏం చేయాలండి, తమ భర్తలకి లోబడి ఉండాలి. దేవుడిచ్చినటువంటి అధికారాన్ని గౌరవించాలి. గజ వనకాలని చెప్తున్నాను ఇక్కడ. అంటే ఎంతో పవిత్రమైనటువంటి ప్రవర్తన అక్కడ ఆ విధంగా ఉంటే, ఆ విధంగా నువ్వు జీవిస్తే, బూత్ మాటలు ఆడకుండా, ఎదురు మాట్లాడకుండా, కొట్టినా సరే ఇప్పుడు అందరూ సైలెంట్ అయిపో, కొట్టినా సరే ఒక్కసారి కొడితే ఏమో పడతా. అసలు కొట్టేవాడైతే నువ్వు భర్తవేనా? అసలుకి మగతనం అనేటటువంటిది ఉంటే కొట్టకూడదు, రైట్. మగాళ్ళని కొట్టాలి. ఆడపిల్లలను కొట్టుడు, ఆడవాళ్ళని బెదిరించుడు అట్లాంటిది కాదు. మగవాళ్ళనే కొట్టుకోవాలి నిజంగా కొట్టుడైతే. సో బైబిల్ మగవాళ్ళని కొట్టడానికి కూడా అనుమతించడం లేదు. ఎందుకంటే కొట్టువాడిగా ఉంటే కష్టం మరి, రైట్. ఇంకా ఆడపిల్లలు కొడితే ఇంకేంటి పరిస్థితి చెప్పండి. ఇంట్లో ఉన్నారని ఆడపిల్లల్ని ఇష్టం వచ్చినట్లు కొడితే ఎట్లా? ఒకవేళ నీ భర్త ఆ విధంగా ప్రవర్తిస్తే, కొడుతుంటే, ఏదో పొరపాటున ఒకసారి కొట్టాడు, 2 సార్లు కొట్టాడు, నువ్వు ఓర్చుకున్నావు, మంచిది. కానీ కంటిన్యూగా రోజు కొడుతున్నాడు, ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నాడు, ఎలా పడితే అక్కడ కొడుతున్నాడు అంటే ఖచ్చితంగా నువ్వు సహాయం తీసుకోవాలి. మీ అత్తమామల దగ్గర కానీ, వాళ్ళు సరిగా లేకపోతే ముఖ్యంగా క్రైస్తవులు అయితే సంఘ పెద్దల దగ్గర కానీ ఖచ్చితంగా దానికి సహాయం తీసుకోవాలి. కొట్టించుకోమని ఎక్కడ లేదు, కొట్టించుకుంటూనే ఉండాలని ఎక్కడ లేదు. ఏం చేయాలనేటటువంటిది బైబిల్లో వేరే లేఖనాల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు భర్త ఎట్లున్నా సరే, ముఖ్యంగా అవిధేయులైనటువంటి భర్తలకు కూడా లోబడడం అంటే ఏంటి చెప్పండి? ఎదురు మాట్లాడకూడదు, రైట్. రెండోది ఏంటి? వాళ్ళని పిల్లల ముందు, ప్రజల ముందు సరిచేయకూడదు. మూడోది ఏంటి? ప్రత్యేకంగా మనం జీవించాలంటే ఆ వ్యక్తికి గౌరవపూర్వకంగా మనం మాట్లాడాలి. దయచేసి ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. రెండో ప్రాముఖ్యమైన విషయం, దీని గురించి మీరు అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మీకు సత్యం తెలుస్తుంది. రెండో సత్యం ఏంటి తెలుసా అండి? బంగారం పెట్టుకోకూడదు.
మీ బంగారాలన్నీ తీసి ఇక్కడ నా పాదాల దగ్గర పెట్టండి. రైట్, ఇక్కడ ఏమని చూడండి, 2వ 3వ వచనం, మీ బంగారం పెట్టుకోవడం అని ఉంది ఇక్కడ. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండగా, సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది. సో ఈ లేఖనం తీసుకొని కొంతమంది ఏం చెప్తారంటే బంగారం పెట్టుకోకూడదు, అట్లాంటి సంఘాలు కొన్ని ఉన్నాయి, బంగారం పెట్టుకోకూడదు అనే సంఘాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఆ సంఘాల్లో ఇప్పుడు మనం కూడా జాయిన్ అవ్వాలి. మీరు కూడా ఏం చేయాలి, మీ బంగారం పెట్టుకోకూడదు. రైట్, బంగారం పెట్టుకోవద్దని టెక్స్ట్ ఎక్కడైనా మాట్లాడుతుంది, ఒకసారి మళ్ళీ మీరు జాగ్రత్తగా చదవండి. బంగారం పెట్టుకోవద్దని చెప్పడం లేదు. నెంబర్ 1, మొదటి కారణం ఏంటంటే, ఒకవేళ బంగారం పెట్టుకోవద్దు అని ఎవరైనా సరే ఆర్గ్యుమెంట్ ఈ టెక్స్ట్ ప్రకారంగా చేస్తే వాళ్ళు ఇంకో 2 పనులు చేయకూడదు. ఏంటవి చూడండి, 2 పనులు చేయకూడదు. వాళ్ళు బంగారం పెట్టుకోవద్దని ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు ఇంకో 2 చేయకూడదు. అక్కడ ఏం చేయకూడదు, జడలు వేసుకోకూడదు, అల్లుకోకూడదు. 2వది వస్త్రాలు కూడా వేసుకోకూడదంట. ఇక్కడే అయిపోయినారు వాళ్ళు కథం అయిపోయినారు వాళ్ళ జీవితం. పాప అనవసరంగా ఈ 3 ఉన్నాయని తెలియక ఒకటే పట్టుకున్నారు, బంగారం వేసుకోవద్దు, బంగారం వేసుకోవద్దు, బంగారం వేసుకోవద్దు. దేవుడా, ఏమంటున్నాడు ఇక్కడ? జడలు అల్లుకోవడం అంటే కొప్పులు వేసుకుంటారు కదా, పాతకాలంలో కొప్పులు ఇట్లా అంతా పెట్టి ఇట్లా కొప్పు, సావిత్రి వాళ్ళందరూ వేసుకున్నారు కొప్పు. లేదంటే ఇప్పుడు కాలంలో ఫ్యాషన్ జడలు, కొంతమంది వేసుకున్నారు కదా అట్లా జడలు. బంగారు నగలు అంటే తాళ్ళు బట్టి తాడేలేదు ఇక్కడ వీళ్ళకి. ఇది ఏంటి ఇప్పుడు కమ్మలు ఉన్నాయో లేదో తెలియదు, మరి వాళ్ళు ఏ బంగారం నెక్లెస్ వేస్తారు, నెక్లెస్. అలాగే వస్త్రములు కూడా ధరించకూడదు. కొంతమంది దీనికి ఎటువంటి ఇంటర్ప్రిటేషన్ ఇస్తారంటే విలువైన వస్త్రములు అంటారు. ఇంకొకటి, విలువైన వస్త్రములు వేసుకోకూడదు. మామూలు విలువ అంటే ఏంటి? ఏది విలువ? 1000 రూపాయలు అంటే విలువనా? 2000 అంటే విలువనా? 3000 అంటే విలువనా? 4000 అంటే విలువనా? విలువని ఎట్లా నువ్వు ప్రామాణికంగా తీసుకుంటావు? చాలా కష్టం. కాబట్టి ఊపిరి పీల్చుకోండి, బంగారం వేసుకోవచ్చు. రైట్, బంగారం వేసుకోమని ఆజ్ఞ లేదు, దయచేసి వినండి. బంగారం వేసుకోవద్దని ఆజ్ఞ లేదు. చెప్పండి అందరూ, బంగారం వేసుకోవద్దని ఆజ్ఞ లేదు, వేసుకోమని కూడా లేదు. కొన్నిసార్లు ఈ టెక్స్ట్లు పాస్టర్లకి లేకుంటే కొంతమంది దగ్గర చూపించినప్పుడు వాళ్ళ ఇంట్లో పరిశాన్ అంట. ఏంటి, ఇప్పుడు నాకు బంగారం తెచ్చి అని కూర్చున్నారంట వాళ్ళు. ఇప్పుడు బైబిల్ ప్రకారంగా ఇప్పుడు బంగారం వేసుకోవచ్చు కదా, ఇప్పుడు నాకు బంగారం తెచ్చి అని భర్తల యొక్క పీకల మీద కూర్చున్నారు కొంతమంది స్త్రీలు. సో నిజం చెప్పినా కూడా కష్టమే. ఇప్పుడు కొంతమంది ఈ వాక్యం కరెక్ట్గా అర్థం చేపిస్తే, బ్రదర్ మీరు చెప్పింది కరెక్టే, కానీ మేము చిన్నప్పటి నుంచి వేసుకుంటలేము, ఇప్పుడు వేసుకోమండి. ఓకే, దట్ ఈజ్ ఓకే. కానీ బంగారం పెట్టుకునేవాడిని నువ్వు పాపాత్మగా చూడొద్దు. రైట్, అది చాలా ఇంపార్టెంట్. అలాగే బంగారం పెట్టుకోమంటే ఫుల్ తాయిలాలు ఇక్కడ 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 వడ్డానం ఇక్కడ అన్ని చోట్ల తగిలించుకొని ఇక్కడ తగిలించుకొని రమ్మని చెప్పడం లేదు ఇక్కడ. అవునా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకో దగ్గర చాలా మంచి మాట ఉంది, పేతురు తిమోతి పత్రికలో, తగు మాత్రపు వస్త్రములే అంటే అలంకరణ అనేటటువంటిది ఉండాలని ఒక దగ్గర ఉంది, తిమోతి పత్రికలో ఉంటుంది, మీరే కనుక్కోవాలి. అయితే పాల్ వాషర్ గారు ఒక మంచి మాట చెప్పాడు. ఆయన గొప్ప దైవజనం. మీరు ఆల్రెడీ బుక్ చదువుతున్నారు కదా, సువార్త శక్తి, చాలా పవర్ఫుల్ బుక్. నేను చదివిన పుస్తకాల్లో చాలా శక్తివంతమైన పుస్తకం. ఆ పుస్తకం పేరే శక్తివంతమైనది. రైట్, ఆయన చెప్పినటువంటి మాట తన భార్య గురించి చెప్పాడు. తన భార్య చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో ఏదైనా ఒక సభలో, ఒక చాలా మంది ఉండే సభలో తన భార్య కనుక ఎంటర్ అయితే అందరూ ఆమెను చూసి బ్యూటిఫుల్ అని అంటారంట. కానీ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, కానీ కొంతమంది స్త్రీలు వస్తారు, బ్యూటిఫుల్ అనరు, ఆమె వైపు ఆకర్షింపబడతారు అని చెప్తున్నారు. అంటే నీ యొక్క వస్త్రధారణ, నీ యొక్క అలంకరణ అనేటటువంటిది వేరే వాళ్ళు ఆకర్షింపబడడానికి, వాళ్ళని పాపంలో పడేటట్లుగా నువ్వు ఉంచుకోకూడదు. బ్యూటిఫుల్గా తయారవు.
దేవుడు ఇచ్చినటువంటి బ్యూటీ. కానీ నీ బ్యూటీ ద్వారా వేరే వాళ్ళు నీకు పడిపోవాలి, అందరు నిన్నే చూడాలి, వేరే వాళ్ళు నిన్ను చూసి మోహించాలన్నట్లుగా నీ జీవిత విధానం కానీ నీ యొక్క అలంకరణ ఉండకూడదు. దట్ షుడ్ బి యువర్ యాటిట్యూడ్. నీ భర్త మోహిస్తే చాలు, నీకు దానికి పెట్టుకోండి. నీ భర్త నిన్ను మెచ్చుకుంటే, నీ భర్త కోసం నువ్వు ఆకర్షణీయంగా ఉండు, మంచిదే. ఊరికి నైటీలు పెట్టుకొని రోజంతా, భర్త వచ్చిన తర్వాత కూడా కొంతమంది నైటీల్లోనే ఉంటారంట. ఇంట్లో భర్త వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత భార్య మంచిగా భర్తకి ఆకర్షణీయంగా, అంటే భర్త ఆహ్లాదకరంగా కనిపించాలి. నువ్వు మామూలుగా మాడిపోయిన ఫేస్ పెట్టుకొని, నూనెంతా మొహం మీద పెట్టుకొని, నీ భర్త ఇంటికి వచ్చిన తర్వాత కూడా అదే నైటీ పెట్టుకొని ఏడ్చినట్లుగా ఉండకూడదు. ఇంట్లో కొంచెం ఫ్రెష్గా తయారై ఉండాలి, అది మంచిది. ఓకే, ఇక్కడ లేదు కానీ టెక్స్ట్లో చెప్తున్నా మీకు. ఓకే, ఎట్లాంటి అలంకరణ ఉండాలి? ఓకే, వెలుపటి అలంకరణ మనకు ఉండకూడదు, కానీ ఏం అలంకారం ఉండాలి? ఇప్పుడు కాక అంటే అర్థం ఏంటంటే దానిపైన నువ్వు ఎక్కువ ఫోకస్ చేయొద్దు అని చెప్తున్నాను. కేవలం నీ యొక్క బాహ్య అలంకరణ మాత్రమే, దానిపైన నువ్వు పట్టించుకోవద్దు. అది ఎంత లిమిట్లో ఉండాలో, ఎంత నీకు దేవుడు ఇచ్చాడు దానిపైన వేసుకొని నువ్వు తయారవు మంచిగా. నీ కల్చర్ ప్రకారంగా, మీ ఇంటి ప్రకారంగా నువ్వు ఎంతవరకు కల్చర్, మీ యొక్క హస్బెండ్ నీకు పౌడర్ ప్రొవైడ్ చేస్తే పౌడర్ రాసుకో, ఫెయిర్ అండ్ లవ్లీ ఇస్తే ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకో, ఇంకో వేరే క్రీమ్ ఇస్తే క్రీమ్ రాసుకో, నీ ఇష్టం అది. కానీ నువ్వు అస్సలకి నువ్వు మెయిన్గా దేనిపైన ఫోకస్ చేయాలంటే ఇక్కడ చెప్పబడింది అనమాట. ఏంటది? అక్షయ అలంకారం. చెప్పండి అందరు, ఏంటది? అక్షయ అలంకారం. క్షయమైనటువంటిది కాదు, ఎప్పటికీ తీయలేన, అంటే నాశనం కానటువంటి అలంకారం నీకు ఉండాలి. ఏంటది? సాధువు, మృదువు అనేటటువంటి స్వభావాలు కలిగి ఉండాలని చెప్తుంది. ఒక స్త్రీగా ఎటువంటి దుస్తులు వేసుకోవాలి? సాధువు అయినటువంటి దుస్తులు వేసుకోవాలి, మృదువైనటువంటి దుస్తులు వేసుకోవాలి అని. ఈ సాధువు అంటే అర్థం ఏంటి తెలుసా? సాధువులు వేసుకుంటారు చూడండి, వాళ్ళ కాదు. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది, ఏమన్నా తెలుసా మీకు? మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి అనుంది. మాన్యత, సాధువు, సమాధానంగా ఉండేటటువంటి ప్రశాంతమైనటువంటి ఒక గొప్ప స్థితి గురించి మాట్లాడుతున్నాడు. ప్రశాంతమైనటువంటి స్థితి. ఒక నిమిషం నేను నీళ్ళు తాగు. ఈ మధ్య నీళ్ళు తాగకుండా చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. రైట్. ఈ సాధువు అంటే ఏంటంటే మాన్యత. బైబుల్ గ్రంథంలో, న్యూ టెస్టిమెంట్లో ఈ 2 ప్లేసెస్లోనే ఈ యొక్క పదం వాడబడింది, మిగతా దగ్గర ఎక్కడ కూడా వాడబడలేదు. ఈ ప్రశాంతత అంటే అర్థం ఏంటంటే నీకు ఎవరైనా అన్యాయం జరిగినప్పుడు, నీ ఇంట్లో అత్తమామల ద్వారా కానీ, బయట సంఘంలో కానీ, లేకుంటే వర్క్ ప్లేస్లో కానీ ఎక్కడైనా సరే అన్యాయం జరిగినప్పుడు ఆ అన్యాయాన్ని నువ్వు సొంత శక్తి చేత పరిష్కరించుకోకుండా దేవునికి అప్పగించి నిమ్మలంగా ఉండడం, అది మాన్యత. సాధు అటువంటి గుణం కలిగి ఉండాలి. ఎందుకంటే ఖచ్చితంగా స్త్రీలకి చాలా అన్యాయాలు జరుగుతాయి, ఎందుకంటే వాళ్ళకి శక్తి లేదు. వాళ్ళ సమాజంలో చాలా అణిచివేయబడ్డారు ఆల్రెడీ. కాబట్టి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, చిన్నప్పటి నుంచి అన్యాయం జరుగుతుంది వాళ్ళకి, పుట్టిన కడుపులో ఉన్నప్పటి నుంచి అన్యాయం అనేటటువంటి జరుగుతుంది వాళ్ళకి. కాబట్టి మీకు అన్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. ఆ అన్యాయం జరుగుతున్నప్పుడు దేవుని చేతిలో మిమ్మల్ని మీరు పెట్టుకొని ఆయన ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడనేటటువంటి ఆ యొక్క స్థిరమైన నమ్మకం కలిగి ఉండాలి. ఆ తర్వాత ఇంకో మాట కూడా ఉంది, మృదువుగా ఉండాలి. ఎవరు? స్త్రీలు ఎట్లుండాలి చెప్పండి అందరు? స్త్రీలు ఎట్లుండాలి? మృదువుగా ఉండాలి. ఆస్టర్ గారు మేము మృదువుగానే ఉన్నాము, మేమన్నా 6 ప్యాక్ ఉన్నదా మాకు అంటారేమో. మీరు మీ శరీరం గురించి మాట్లాడడం లేదు ఇక్కడ, మీ అంతరంగ స్వభావం చాలా మృదువుగా ఉండాలి. వాస్తవానికి మృదుత్వం అంటే సాత్వికం, మీక్నెస్. యేసుక్రీస్తు వారు యొక్క సవాల్ చేశాడు, నేను సాత్వికుడను. అంటే నీ యొక్క హక్కుని నువ్వు హక్కు కోసం పోరాడకుండా,
ఉండడం అనేటటువంటిది సాత్వికం. కానీ ఇక్కడ మృదుత్వం అనేటటువంటి మాట ఏంటంటే ఆ మృదువైనటువంటి క్వాలిటీ, ఆ మెల్లనైన స్వరం. సూర్యకాంతంలా అరవకూడదు. వాస్తవానికి సూర్యకాంతం నిజ జీవితంలో చాలా మృదువైనదని విన్నాం మనం, రైట్? కానీ సినిమాల్లో కనుక మనం చూస్తే సూర్యకాంతం ఆమెను చూస్తే భయం అనిపిస్తుంది, ఏమి అత్త ఏమి అనిపిస్తుంది మనకి. కానీ చాలామంది యొక్క స్త్రీలు మృదువుగా ఉండరు. వాళ్ళ యొక్క నోరు ఎట్లుంటుంది తెలుసా అండి? మళ్ళీ ఏమంటారు, కొలాయిల దగ్గర, నల్ల దగ్గర, లేకుంటే రేషన్ షాప్ దగ్గర, భర్త దగ్గర, పిల్లల దగ్గర మృదువుగా ఉండదు. చాలా గందరగోళంగా ఉంటుంది. ఆ విధంగా ఉండకూడదు. కాబట్టి మీరు వీటిపైన మీరు ఫోకస్ చేయకండి. మీరు వేసుకోవచ్చు వేసుకోకూడదు అనేది మీ చాయిస్. మీరు జడలు అల్లుకుంటారా లేదా, బంగారు నగలు పెట్టుకుంటారా లేదా, వస్త్రాలు ధరిస్తారా లేదా అనేది సెకండరీ పాయింట్. అది మీరు ఆల్రెడీ వేసుకున్నారు, కొంతమంది వేసుకోరు, అనవసరం. వాటిపైన మీరు ఎంతో ఫోకస్ చేస్తున్నారు. మీరు అద్దం ముందు ఎంతసేపు ఉంటారండి? ఎంతసేపు అయినా ఉండండి, మీ ఇష్టం. కానీ ఈ యొక్క లక్షణాలు మీలో రావడానికి మీరు అద్దం మీద ఉన్నంతగా దీనిపైన మీరు ఫోకస్ చేస్తున్నారా? అయ్యో నాలో ఇప్పుడు ఆ మృదుత్వం కావాలి, నేను సాధువుగా ఉండాలి, ఆ మాన్యత కలిగినటువంటి హృదయం నాకు ఉండాలి అనేటటువంటి దానికి నువ్వు ఎంత కష్టపడుతున్నావు? దేవుని అడుగుతున్నావా? దాని గురించి పుస్తకాలు చదువుతున్నావా? దాని గురించి నువ్వు నిజంగా ఉందో లేదో అని ఇతరుల ద్వారా తెలుసుకుంటున్నావా అని చాలా ఇంపార్టెంట్. దానికోసం మీరు కష్టపడాలని చెప్తున్నాడు ఇక్కడ. వాటిని మీరు అలంకారంగా ఉండాలి. అది అక్షయ అలంకారం. అది కాబట్టి అది ఎవరు తీసివేయలేనిది, ఎప్పటికీ వీడిపోయినది. యొక్క ఫిజికల్ బ్యూటీ అనేటటువంటిది ఒక రోజు కనుమరుగైపోతుంది. ముడతలు వస్తే ఒక రోజు నువ్వు ఎంత బ్యూటీగా ఉన్నా సరే, వయసు పెరుగుతున్న కొలది ఒకప్పుడు నువ్వు ఎంత అందగత్తమైనా సరే ఆ యొక్క శరీరం కృళ్ళిపోతుంది, కృషించిపోతుంది. నీకు అనిపిస్తుంది నేను ఒకప్పుడు ఎంత బాగుండే. బెంజన్న ఊరుకునే వాళ్ళ భార్య గురించి చెప్తా ఉంటాడు, రూత్ అక్క గురించి. బెంజన్న వింటున్నావా? ఏమన్నాడు తెలుసా? ఆయన ఎందుకో ఏమో కానీ నా భార్య యవన దశలో ఉన్నప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో అని చెప్తా ఉంటాడు. కరెక్టే. కానీ కాలం గడుస్తున్న కొలది మన యొక్క బ్యూటీ అనేటటువంటి తగ్గిపోతుంది. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే, ఎంత డైట్ మెయింటైన్ చేసినా సరే. అందుకే చాలామంది హీరోయిన్స్ రాలేకపోతున్నారు. బ్యూటీ ఇండస్ట్రీలో ఒకనొక విషయం ఏంటి తెలుసు? ఈ మ్యాగజైన్లు ఇవన్నీ ఉంటాయి కదా, సంవత్సరం తర్వాత వాళ్ళు కొత్త వాళ్ళని తీసుకుంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇంకా పనికిరారు. సంవత్సరం మారుస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ యొక్క బ్యూటీ అనేటటువంటిది పోతూనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు చాలా కష్టపడతారు. ఎంత కష్టపడినా కూడా ఒకరోజు పోతుంది. కానీ ఇవి అక్షయమైనటువంటి ఈ అలంకారం విషయంలో నువ్వు ఎక్కువగా ప్రాకులాడాలి. మృదువైన స్వభావాన్ని కలిగి ఉండాలి, సాధువైన స్వభావాన్ని కలిగి ఉండాలి. నిజంగా ఇది ఎంత ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభువు నీకు ఒక మాదిరి విషయంలో. యేసయ్య ఏ విధంగా అయితే పై వచనాల్లోనే చెప్పాడు, ఏ విధంగా అయితే తను తాను దేవునికి అప్పగించుకున్నాడో చూడండి. ఆయన శ్రమ పెట్టబడి బెదిరించక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకునేను 23వ వచనంలో. ఆ విధంగా నువ్వు కూడా అప్పగించుకోవాలి. ఈ విధంగా ఉంటే ఇది నీ యొక్క భర్త దృష్టికి విలువగా ఉండకపోవచ్చు, నీ అత్తమామల దృష్టికి విలువగా ఉండకపోవచ్చు, ఈ సొసైటీకి విలువైనదిగా ఉండకపోవచ్చు. కానీ దేవుని దృష్టికి ఇది మిగుల విలువ కలిగినది. ఈ విధమైనటువంటి జీవితం, ఈ విధమైనటువంటి అక్షయ అలంకారం నువ్వు ధరించినప్పుడు, దానికోసం నువ్వు ప్రాకులాడినప్పుడు, ఆ విధంగా నువ్వు చేస్తే దేవుని దృష్టిలో అది చాలా విలువైనది. ఇట్ ఈస్ సో ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ యువర్ ఆడియన్స్. దేవుని ఎప్పుడు గమనిస్తూనే ఉన్నాడు. ఆయన కోసం ఇటువంటి లక్షణాన్ని, అలంకారాన్ని నువ్వు కలిగి ఉండు. ఆయన నీ యొక్క బంగారం చూడ్డు, బంగారం అడగాలేదు, నీ బంగారం చూడ్డు, నీ జడలు చూడ్డు, నీ వస్త్రాలు చూడ్డు, నీ సాధు గుణాన్ని చూస్తాడు ఆయన. నీ నిమ్మలత్వాన్ని చూస్తాడు, నీ మృదువైన స్వభావాన్ని చూస్తాడు. ఈజ్ యువర్ ఆడియన్స్. ఆయన ఎదుట ఈ లక్షణాలు ఉండాలనేటటువంటి విధంగా నీ కుటుంబంలో, ముఖ్యంగా నీ కుటుంబంలో ఇది ప్రాముఖ్యంగా భర్త విషయంలో ఉండాలనేటటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. అర్థమవుతుందా అండి? బయట కూడా ఉంటాయి, కానీ ఇక్కడ ఈ టెక్స్ట్లో మనం చూస్తే భర్త దగ్గర అటువంటి లక్షణాలు మనకు ఉండాలి. గెయ్యాల్లాగా ఉంటే కష్టం.
రైట్. డేవిడ్ కూడా తన కొన్ని వారాల కొన్ని నెలల వివాహ జీవితంలో కూడా వాళ్ళ భాగస్వామి గురించి సాక్ష్యం చెప్తున్నాడు. నేనేం అసలుకి నేనే అరుస్తానేమో, కానీ అన్న నా భాగస్వామి మటుకు కొంచెం కూడా అరవకుండా చాలా విధేయతగా ఉందని చెప్తున్నాడు. ఆ విధంగా కంటిన్యూ కావాలి. రైట్. చాలా ప్రాముఖ్యమైనది. అరవకుండా ఉండే స్త్రీలు చాలా ఇంపార్టెంట్. పిల్లల పైన అరిచినట్టు భర్త పైన అరిచే స్త్రీలు కూడా ఉన్నారు తెలుసా అండి. నువ్వు అరిస్తే నీ మాట వింటారని నువ్వు అనుకుంటున్నావేమో, ఇంపాసిబుల్. అది అరవడం వల్ల నీ భర్తను నువ్వు అదుపు చేయలేవు. ఆ టైంలో నువ్వు అదుపు చేయొచ్చు, కానీ నువ్వు తన జీవితాన్ని అదుపు చేయలేవు. ఇప్పుడు అరవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అసలు ఎందుకు అరుస్తాను తెలుసా? అరవకపోతే మళ్ళీ నా మీద ఏమన్నా ప్రతిఘటన వస్తుందని నువ్వు అరుస్తావేమో. నువ్వు దేవుని పైన ట్రస్ట్ పెట్టుకో, నీ పైన నువ్వు ట్రస్ట్ పెట్టకు. దేవుడు చెప్పింది చెయ్యి. లోబడమని దేవుడు చెప్పాడు కాబట్టి లోబడు అంటే ఏంటి? గౌరవం ఇయ్యని అర్థం. అక్కడ బానిస బ్రతుకు బతకమని చెప్పలేదు. లోబడ్డం అనేటటువంటిది బానిస బ్రతుకు కాదు. ఒక గౌరవపూర్వకమైనటువంటి జీవిత విధానం, ఒక ఫంక్షన్. మూడో విషయం చాలా ఇంపార్టెంట్. కేవలం మీరు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉంటే దేవుని దృష్టికి విలువైందని చెప్పకుండా ఆ విధంగా ఉన్నటువంటి స్త్రీల గురించి మాట్లాడుతున్నారు. ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు చూడండి. 5వ వచనంలో, అటువలే పూర్వం అంటే గతకాలం దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. దేవుని నమ్ముకున్నటువంటి స్త్రీలు ఎవరు? పరిశుద్ధమైన స్త్రీలు, పవిత్రమైన స్త్రీలు, ప్రత్యేకమైనటువంటి స్త్రీలు. తమ స్వపురుషులకు అంటే తమ భర్తలకు లోబడి ఉండుట చేత, అండర్లైన్ దట్ వర్డ్, లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఈ లోబడేటటువంటి హృదయం వాళ్ళకు ఉంది కాబట్టి అదే వాళ్ళకి అలంకరణగా ఉంది. బాహ్యమైన అలంకరణ కంటే అంతరంగమైనటువంటి అలంకరణ. భర్తలు కోరుకునేది కూడా అటువంటి జీవిత విధానం కలిగినటువంటి స్త్రీలనే. ఒకప్పుడు నిజంగా వాళ్ళు బ్యూటీ కోసం ఎదురు చూస్తుండొచ్చు, కానీ వాళ్ళు తర్వాత అర్థం చేసుకునేది ఏంటంటే బ్యూటీ అనేది అటువంటిది మోసకరమైనది, డిసెప్టివ్. వాళ్ళకి అసలైంది ఏంటంటే అంతరంగంలో బ్యూటీగా ఉన్నటువంటి స్త్రీల కోసం ఎదురు చూస్తారు వాళ్ళు. ఎందుకంటే ఈ బ్యూటీ అనేటటువంటి తాత్కాలికమైనది. రైట్. ఒక ఐశ్వర్యరాయిని పెళ్లి చేసుకున్నా సరే ఆ ఐశ్వర్యరాయి ఊరిని అరుస్తుంది అనుకోండి, కాపురం చేయగలమా? ఎంత అందంగా ఉన్న వాళ్ళు అరిస్తే ఇంకా దారుణంగా ఉంటుంది కదా. ఎందుకంటే వాళ్ళ స్త్రీలు అరవడం అనేటటువంటిది బిర్యానీలో ఐస్ క్రీమ్ కలుపుకొని తినడం లాగా ఉంటుంది. వాస్తవానికి బిర్యానీలో ఐస్ క్రీమ్ కలుపుకొని తినొచ్చా? తినగలరు ఎవరైనా? ఉన్నారు అట్లాంటి వాళ్ళు? స్త్రీలు అరిస్తే అట్లా ఉంటుంది. మరి పిల్లల పైన కూడా అరవకూడదు, భర్త పైనే కాదు, ఎవరిపైన అరవకూడదు. అసలుకి ఆ యొక్క నేచర్ మీకు తగదు అంటున్నా నేను. అసలు యాక్చువల్లీ ఒక పురుషులకి అది స్వాభావికంగా వస్తుందని వాళ్ళకి కూడా తగదు. కానీ స్త్రీలకి న్యాచురల్గానే మృదుత్వాన్ని దేవుడు ఇచ్చాడు. శరీర మృదుత్వం, హృదయ మృదుత్వం, వాళ్ళు చాలా కంపాషనేట్గా ఉంటారు వాళ్ళు. అది మీరు అలవర్చుకొని కంటిన్యూ చేయాలి. అంతేగాని లోక పోకడలకి మీరు వెళ్ళిపోయి లోకంలో అరుస్తున్నారు కాబట్టి అట్లా అరిస్తేనే భర్తను కంట్రోల్ చేయొచ్చని మీరు కూడా అరవడం స్టార్ట్ చేశారు అనుకోండి, మీ ఫలితం ఎట్లుంటుందంటే అది కాని పని అని మీరు తెలుసుకుంటారు. రైట్. ఇక్కడ ఏమని చెప్తున్నాను, ఇక్కడ చాలామంది స్త్రీలు తమ స్వపురుషులకి లోబడి ఉండడం చేత తమ్మును తాము అలంకరించుకున్నారు. ఈ అలంకరణ కోసం మీరు ఎదురు చూడండి. ఒక ఎగ్జాంపుల్ 6వ వచనంలో, ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. పరిశుద్ధ స్త్రీలు లోబడి ఉన్నారు. ఇప్పుడు శారా కూడా ఏం చేసిందండి? శారా కూడా ఏం చేసింది? అబ్రహాముని ఏమంటుంది? నా యజమానుడు అంటుంది. మామూలు అది హీఈస్ మై బాస్ అంటుంది ఇప్పుడు ఆమె శారా. వాస్తవానికి శారాని ఎంత ఇబ్బంది పెట్టాడు తెలుసు? అబ్రహాం మామూలుడు కాదు, విశ్వాసులకు తండ్రి అయినప్పటికీ కూడా ఎంత ఇబ్బంది పెట్టాడు తెలుసా శారాని? ఐగుప్తు దేశం తీసుకెళ్ళిపోయి వాళ్ళందరూ నన్ను చంపేస్తారేమో, నువ్వు నా సిస్టర్ అని చెప్పాడు వాళ్ళకి. ఆమెను ఒక ప్రత్యేకమైనటువంటి ఆ పరిస్థితుల్లో ఇరికిచ్చి పడేసేయండి తెలుసా. ఆమె అయినా సరే ఆయనకి లోబడు, నేను చెప్పను అని చెప్పలేదు అక్కడ. కరెక్టా కాదని సెకండరీ పాయింట్. ఓకే,
అబద్ధాలు ఆడొచ్చా? శారా ఆడింది కాబట్టి మనం ఆడొచ్చా? ఆడకూడదు. కానీ పాయింట్ ఏంటంటే ఆమె ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడం మనం చూస్తాం. ఇంటి దగ్గర నుంచి దేవుడు ఎక్కడికి తీసుకెళ్తాడో తెలియదు. ఆమె లోబడింది కాబట్టే అబ్రహాము తను ఉన్నటువంటి ఆ యొక్క ప్లేస్ నుంచి కనాన్ అనేటటువంటి ప్లేస్ దాకా వెళ్ళడం జరిగింది. లోబడేటటువంటి స్త్రీలు ఉంటేనే పరిచర్యలో ప్రజలు కంటిన్యూ చేయగలరు. లోబడేటటువంటి స్త్రీలు ఉంటేనే భర్తలు తమ యొక్క జీవితాన్ని సరైన విధంగా సాఫీగా జరిగించగలరు, లేకుండా జరగదు. కాబట్టి ఇక్కడ ఆమె శారా అబ్రహాముని పిలిచే విధానం చూడండి. మామూలు అది చిన్నారావు అంటలే, మై అయ్యగారు అంటుందన్నమాట. అంటే కొంతమంది పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు, రైట్? అంటే ఇప్పుడు మీరు అనొచ్చు, అమెరికాలో, జర్మనీ దేశంలో, లేకుంటే పాశ్చాత్య దేశాల్లో పేర్లు పెట్టి పిలవడం అనేటటువంటిది కల్చర్. వీళ్ళు సువార్త వచ్చి హాయ్ లాజరస్ అంటారు. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి ఎట్లా లాజరస్, రైట్? సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ యజమాని అంటే ఇప్పుడు ఒక ఆమె డాక్టర్ అమ్మ వాళ్ళ భర్తని సార్ అంటది. సార్ తింటారా సార్ అంటది. అది కొంచెం సర్కాస్టిక్గా అనిపిస్తుంది మనకి ఇప్పుడు సార్ అంటే. ఇప్పుడు మీరందరూ కూడా, ఇప్పుడు పింకీ అలాగే ఇక్కడ ఉన్న మీరందరూ కూడా మీ భర్తల దగ్గరికి వెళ్ళి సార్ సార్ అన్నారు అనుకుని ఎట్లుంటుంది? ఫన్నీగా అనిపిస్తుంది కదా. అట్లా అంటే ఆ పేరు పిలవడం అనే దాని గురించి మాట్లాడడం లేదు ఇక్కడ. బాస్ అనాలి, యజమాని అనాలి అంటలే, హృదయంలో ఉండాలి ఆ రెస్పెక్ట్. కొంతమంది భార్యాభర్తలు ముద్దుగా చైతు, చుక్కు అని పిలుచుకుంటారు. వాళ్ళు ఇక్కడ లేరు, రైట్? కన్నా, మిన్నా అని పిలుచుకుంటారు. కొంతమంది ముద్దుగా పిలుచుకుంటారు, తప్పేం కాదు. కానీ ముద్దుగా పిలిచినప్పుడు ఆ ముద్దులోనే, అంటే దాంట్లోనే డిస్రెస్పెక్ట్ఫుల్గా పిలిచే విధానం మంచిది కాదని చెప్తాను. ఇక్కడ ఆమె పిలవడంలో యజమానుడు అని పిలవడంలో తన యొక్క రెస్పెక్ట్ని ప్రకటించుకుంది. కాబట్టి మనం ఆ పేరుని చేంజ్ చేయడం వల్ల ఏం లేదు. దాంట్లో ముద్దుగా పిలవకూడదు అనేది ఏం లేదు. ముద్దుగా పిలుచుకోవచ్చు, పేరు పెట్టి పిలవచ్చు. అంటే నీ కల్చర్ ప్రకారంగా పిలుచుకోవచ్చు. అది వాళ్ళకి పేరు పెట్టి పిలవకపోతేనే ప్రాబ్లం. ఆంటీ అన్నారు అనుకోండి, 50 years ఆమెని, నన్ను ఆంటీ ఎందుకు అంటున్నావు అంటారు వాళ్ళు. ఎట్లా కనిపిస్తుంది నీ కంటికి అంటారు, రైట్? ఆమె పేరు పెట్టి పిలవాలి. సుగ్నమ్మ, హాయ్ సుగ్న అనాలి అక్కడ ఉన్నప్పుడు. సో వాళ్ళకి అట్లా అన్నమాట, కల్చర్ టు కల్చర్. కానీ మన దగ్గర అన్నయ్య అనాలి, రైట్? అన్నగారు, మామగారు, చెల్లిగారు, తమ్ముడు గారు, బావగారు. మా బావ నేను బావగారు అనే పిలుస్తాను. మా రెస్పెక్ట్ అంటే అక్కడ ఉన్నటువంటి కల్చర్. ఆంధ్రాలో ఎక్కువ గారు అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది. సో బావ డైరెక్ట్గా బావ అనుకుంటా బావగారు అని పిలుస్తాం. సో అట్లాగా అంటే కల్చర్ని బట్టి నీ యొక్క లోపల రెస్పెక్ట్ లేకుండా రాగారు అని అనుకో, కష్టం, రైట్? సో లోపల ఉండాలి, యొక్క హృదయంలో ఉండాలి యొక్క రెస్పెక్ట్ అనేది. ఆ విధంగా చూడండి, ఏ భయమునకు బెదరకై ఉన్నాయనలా ఆమెకు పిల్లలు అరుగురు. ఏ భయంకి కూడా మీరు బెదరకూడదు. ఈ బెదిరిపోవడం అనేటటువంటి దేని గురించి? పైన భయం అని చూడండి. బెదిరిపోవడం అనేటటువంటిది పైన భయంతో కూడిన అనేటటువంటి రెండు ఒకటే పదం. కాబట్టి మీరు దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. దేవునికి భయపడండి, దేవుడు ఇచ్చినటువంటి అధికారాలని గౌరవించండి. స్త్రీలకు ఇచ్చినటువంటి దేవుడు ఒక గొప్ప వాగ్దానం. మీరు దేనికి భయపడొద్దు. మీరు స్త్రీలు, మీరు ఆయన పోలికలో సృష్టించబడ్డారు, ఆయన స్వరూపంలో సృష్టించబడ్డారు. ఆయన మిమ్మల్ని ఆయన తన పోలికలో చేసుకున్నాడు. ఆయన తన ఆత్మను మీకు అనుగ్రహించాడు, రైట్? ఆయన మీకు పరిశుద్ధాత్మ వరాలను అనుగ్రహించాడు. ఆయన దృష్టిలో మీరు విలువైనటువంటి వాళ్ళు, సమానమైనటువంటి వాళ్ళు. కానీ ఈ వ్యవస్థ నడవాలంటే, కుటుంబ వ్యవస్థ నడవాలంటే ఒకరు లోబడి ఉండాలి, ఒకరు నిర్ణయాలు తీసుకోవాలి అనేటటువంటిది మనం చూస్తున్నాం. ఒకరు నడిపించాలి, ఇంకొకరు నిర్ణయాలు తీసుకోవాలి. అంటే లోబడి ఉండాలి, నిర్ణయాలు తీసుకున్న విధంగా ఆ విధంగా జీవించాలి. కాబట్టి స్త్రీలారా, మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండండి. మరి పెళ్లి కాని స్త్రీల పరిస్థితి ఏంటి? అమ్మయ్య అనుకుంటున్నారు కదా. పెళ్లి కాని స్త్రీలు అమ్మయ్య అనుకున్నారు, ఎవ్వరికి లోబడేదే లేదు. ఇక బైబిల్లో ఏం లేదు అట్లాంటివి అనుకుంటారా? లేదు. పెళ్ళయ్యేదాకా మీ తల్లిదండ్రులకు లోబడాలి.
బోత్ తల్లిదండ్రులు పిల్లలకి ఉన్నటువంటి తండ్రికే లోబడాలని ఏం లేదు, తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా లోబడాలి పెళ్ళయ్యేదాకా. మన మన దేశంలో అయితే 18 years తర్వాత పెళ్లి చేసుకోవచ్చు, 21 years అప్పుడు దాకా లోబడతాం, ఆ తర్వాత లోబడం అంటే కుదరదు. మీ యొక్క తల్లిదండ్రులకి లోబడి ఉండాలి. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో యొక్క మాటలు ఉంటాయి, రైట్? తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. స్త్రీలు కూడా తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. ఇంట్లో మీ యొక్క పురుషులు పెళ్ళైన తర్వాత మీ యొక్క పురుషులకు మీరు లోబడి ఉండాలి, గౌరవంగా మాట్లాడాలి. దయచేసి ఈ విషయాలను మీ యొక్క మనసులో పెట్టండి. మీ యొక్క మంచి ప్రవర్తన ద్వారా అజ్ఞానంగా మాట్లాడే మీ భర్త నోరు మీరు ముయ్యండి. మీ భర్తలు ఏ విధంగా అయితే మీ మీద నిందలు వేస్తున్నారో ఆ నిందలు మీ యొక్క మంచి ప్రవర్తన ద్వారా మూసేయండి. వాళ్ళు నోరు మూసేయండి. ఏం మాట్లాడలేకుండా ఉండొచ్చు, వాళ్ళకి మాట్లాడలేరు అంటే రుజువు చూపించలేని విధంగా మీ జీవిత విధానం ఉండాలి. ధర్మప్రకాష్ అనేటటువంటి ఒక వ్యక్తి ఇందిరాగాంధీ సమయంలో సమకాలికుడు, ఆయన చాలా సంపన్నమైనటువంటి వ్యక్తి. ఆయన కూడా తన యొక్క భార్య జీవితం ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. ఆమె భార్య ద్వారా యేసుక్రీస్తుని తెలుసుకుని ఆ భార్య యొక్క జీవిత విధానం ద్వారా యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయనకి సాక్షిగా జీవించారు. ఎంతమంది స్త్రీలు వాళ్ళ యొక్క ప్రవర్తన ద్వారా భర్తల్ని దేవుడి దగ్గర నడిపించారో తెలుసా అండి? వాస్తవానికి జీవిత విధానం ద్వారా ఇతరుల్ని దేవుని దగ్గరికి నడిపించగలిగినటువంటి ఏకైక బాధ్యత స్త్రీలకు మాత్రమే ఉంది, ఇంకెవరికి లేదు. మిగతా దగ్గర అంతా కూడా మన మంచి ప్రవర్తన ఉండాలి, మన సువార్త కూడా ప్రకటించాలి. కానీ ఇక్కడ ఇంట్లో అసలు అవసరమే లేదని చెప్తున్నాడు యేసయ్య. మన ప్రవర్తన అంత శక్తివంతమైనదని చెప్తున్నాడు. తాగుబోతుల్ని గౌరవించేటువంటి స్త్రీ గురించి కూడా మీరు నేర్చుకున్నారు ఆల్రెడీ. తన భర్త ఇతర తాగుబోతులకి సవాల్ చేశాడు, నా భార్య చాలా నన్ను గౌరవిస్తుంది, నేనంటే చాలా భయం అని చెప్పాడు. వాళ్ళు అవునా కాదా అని పరీక్షించడానికి ఇంటికి కూడా వెళ్తారు. ఆ సమయంలో ఆ తాగుబోతుని మంచిగా స్వీకరించి ఆ తాగుబోతుకి అన్నం పెట్టి ఆ తాగుబోతు స్నేహితులైన తాగుబోతులకు కూడా మంచిగా వాళ్ళకి వడ్డించి వాళ్ళని మంచిగా చూసుకున్నందుకు వాళ్ళు షాక్ అయిపోయారు. వాళ్ళు కాబట్టి మన జీవిత విధానం ఈ విధంగా చేస్తే దేవుని వాగ్దానం ఇది. చూడండి, ఇంకెక్కడ కూడా మన ప్రవర్తన ద్వారా ఇతరుల్ని దేవునిలోకి నడిపించగలమని ఎక్కడ కూడా లేదు. ఇది స్త్రీలకు మాత్రమే ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం. మీ యొక్క పవిత్ర ప్రవర్తన చూసి వాక్యం లేకుండానే భార్యల యొక్క నడవడి వలన రాబట్టబడవచ్చును. ఎంతోమంది పురుషులు, భయంకరమైనటువంటి వ్యక్తులు, మూర్ఖులు మార్చబడ్డారు భార్యల వల్ల. కానీ ఒకవేళ భార్యలే మూర్ఖంగా జీవిస్తే, భర్తకు లోబడకపోతే, భర్తని గౌరవించకపోతే, భర్తకి ఎదురు మాట్లాడితే, భర్త తరపున నిర్ణయాలు తీసుకుంటే, కొంతమంది భార్యలే ఇంట్లో హోమ్ మినిస్టర్లు అయిపోతున్నారు, ప్రైమ్ మినిస్టర్లు కూడా వాళ్ళే అవుతున్నారు. చాలా డేంజరస్, ప్రమాదకరమైనది. మనం జోక్గా మనం మాట్లాడుకోవచ్చు, కానీ అల్టిమేట్ ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ నీ భర్త అయి ఉండాలి. ఓకే, ఆ గౌరవాన్ని నీ భర్తకి ఇవ్వాలి. నిర్ణయాల విషయంలో, సరిచేసే విషయంలో కూడా పద్ధతిగా సరిచేయాలి. నీ బాధ నువ్వు చెప్పుకోవాలి. ఏ విధంగా నీకు బాధ పెట్టడం నువ్వు చెప్పుకోవాలి. చెప్పుకోకుండా నలిగిపోవద్దు. నలిగిపోతే మీ కుటుంబం నలిగిపోతుంది. మళ్ళీ నీ భర్తకి చెప్పలేని పరిస్థితిలో కౌన్సిలింగ్కి వెళ్ళాలి. ఈ విధంగా చేస్తే గొప్ప విషయం అని ఇక్కడ మనం చూస్తాం. దేవుని దృష్టిలో అది చాలా విలువైనది. దేవుని దృష్టిలో కాబట్టి స్త్రీలారా, ఒక గొప్ప బాధ్యత మీరు కలిగి ఉన్నారు. రైట్? సంతోషంగా ఉన్నారా? అమ్మ, మాకేమో ఇన్ని బాధ్యతలా, పురుషులకి ఏం లేదా అని. పురుషులకు కూడా చాలా పవర్ఫుల్ బాధ్యతలు ఇచ్చాడు యేసయ్య. వాస్తవానికి మీకు సంగతి చెప్పాలా, స్త్రీల కంటే ఎక్కువ బాధ్యతలు పురుషులకే ఇచ్చాడు. స్త్రీల కంటే కఠినమైనటువంటి బాధ్యతలు పురుషులకే ఇచ్చాడు. నెక్స్ట్ మనం చూడబోతున్నాం. రైట్? మీరు హ్యాపీగా ఉండొద్దు పురుషులారా.
కానీ మొదటి శతాబ్దంలో అంత ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఏ విధంగా జీవించాలని చెప్పినప్పుడు చాలా కష్టాల ఆ పరిస్థితుల్లో కూడా కుటుంబంలో స్త్రీలు ప్రవర్తించేటటువంటి విధానం గురించి అక్కడ మాట్లాడు. అంటే మన శ్రమల్ని మనం ఎదుర్కోవాలంటే ఇంట్లో నుంచే, గవర్నమెంట్ దగ్గరే, మనీ ప్లేసెస్లోనే మన యాటిట్యూడ్ని మనం డెవలప్ చేసుకోవాలి. అప్పుడు అసలైన శ్రమలు వచ్చినప్పుడు వాటిని ఈజీగా మనం ఎదుర్కోవచ్చు. సో వీటన్నిటిలో ఏం చేపిస్తున్నాడు ఇక్కడ మనకి? యేసయ్య లోబడి ఉన్నాడు, యేసయ్య తండ్రికి లోబడ్డాడు, అక్కడున్నటువంటి అధికారాలకు లోబడ్డాడు, ప్రధాన యాజకులకు లోబడ్డాడు. కాబట్టి ఆయన మనకి మోడల్. స్త్రీలకు ఆయనే మోడల్, ఉద్యోగస్తులకు ఆయనే మోడల్, సమాజానికి, మనకి, మన గవర్నమెంట్కి లోబడే విషయంలో ఆయనే మనకి మోడల్. కాబట్టి యేసుక్రీస్తుని మనం ఒక ప్రోత్సాహకరంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో మనం నడవాలి. రైట్? ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మనం జీవించాలి. కాబట్టి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఇటువంటి కృప దేవుడు మీకు దయచేయాలని మీరు ప్రార్థన చేయండి. రైట్? అలాగే భర్తల గురించి కూడా ప్రార్థన చేయండి. అందరూ ఇద్దరిద్దరుగా కూడుకొని కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేస్తాం. దేవుడి వాక్యాన్ని, ఈ వాక్యం మన జీవితంలో పనిచేయలాగున లోబడేటటువంటి స్వభావాన్ని దేవుడు ఇవ్వాలని మనం ప్రార్థన చేస్తాం. స్త్రీలారా దయచేసి దేవుని అడగండి. తండ్రి, నాకు ఇటువంటి మంచి మనసును దయచేయనైనా అని అడగండి. ఇది వాస్తవానికి చాలా కష్టం, లోకపరంగా చాలా కష్టమైంది. కానీ మీరు అడగవచ్చు, ప్రభువా నేను నా భర్తకు లోబడి ఉండాలి, నేను గౌరవించాలి నా భర్తను, భయంతో కూడిన పవిత్ర ప్రవర్తన నేను కలిగి ఉండాలి ప్రభువా అని ప్రార్థించాలి. నా భర్తకు నేను ఎదురు మాట్లాడొద్దు, అందరి ముందు సరిచేయొద్దు, విసుక్కోవద్దు. ఆయన మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క అధికారాన్ని నేను శిరస్సు వంచి ప్రభువా నేను ఆ పని చేయడానికి, నీ కోసం ఆ పని చేయడానికి నాకు సహాయం చేయమని దేవుని అడగండి. పురుషులు కూడా మీరు ప్రార్థన చేయండి. మీ స్త్రీలు, సంఘంలో ఉన్నటువంటి స్త్రీలు కూడా అటువంటి మంచి ప్రవర్తన కలిగి అక్షయ అలంకారాన్ని ధరించుకోవడానికి సహాయం, వాళ్ళు దానిపైన ఎక్కువ ఫోకస్ చేయడానికి, బాహ్య అలంకరణకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి దాంట్లోనే మునిగిపోకుండా అంతరంగ ఆ యొక్క అలంకరణ, హృదయపు అలంకరణ విషయంలో ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేయడానికి, సామెతలు 31లో చెప్పినటువంటి విధంగా వాళ్ళు ఫోకస్ చేయడానికి అటువంటి కృప దేవుడు దయచేయాలని, మీ పిల్లలు కూడా, మీ కుమార్తెలకు కూడా అటువంటి ప్రవర్తన కలిగేటటువంటి వారిగా మీరు ట్రైనప్ ఇవ్వడానికి మీరు దేవుని సహాయాన్ని అడగండి. మంచి కుమార్తెను మీరు మీకు కాబోయేటటువంటి అల్లుడికి మీరు దయచేయాలి. ఆ విధంగా మీరు ఒక గురి కలిగి మీరు ఉండాలి. ఎట్లా పడితే అట్లా వాళ్ళు జీవించినాయి, లాస్ట్లో పెళ్ళైన తర్వాత ఆ విధంగా ఉండాలంటే ఎంత కష్టం. చిన్నప్పటి నుంచి ఆ యొక్క బీజం వాళ్ళకి పడాలి. ప్రేర్ చేయండి అందరి యొక్క సమయంలో, దేవునికి అడగండి.